మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు రాజకీయ మద్దతు లభిస్తుంది. జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబల్లి స్వయంగా హాజరై సంఘీభావం తెలిపారు. ఎన్నికల వేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తొంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో సిబ్బందిపై అదనపు పనిభారం మోపుతూ వారి పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాల ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంఘీభావం బస్ డిపో వద్ద నిరసనలో పాల్గొన్న రఘునాథ్ వెర్రబల్లి తెలంగాణ రాష్ట్రం మొత్తము 38,000 మంది ఆర్టీసీ కార్మికులు నిన్నటి నుంచి కూడా ధర్నాకు దిగడం జరిగింది. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది. అప్పుడు తెలంగాణ మొత్తం కూడా ఆర్టీసీ కార్మికులు దాదాపు 50 రోజుల కంటే ఎక్కువ సమ్మె చేసిండ్రు. అప్పుడు ప్రభుత్వము వీళ్ళని పిలిపించింది, ఆర్టీసీ కార్మికులకు వీళ్ళకు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఒక్క హామీని కూడా నెరవేర్చలే. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2.5 సంవత్సరాల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగాలతోటి వాళ్ళను విలీనం చేస్తారు, వాళ్ళను అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా పరిగణన చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ కార్మికులను ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా చేయలేదు. రెండోది, ఆర్టీసీ కార్మికులకు 2 సార్లు ఇప్పటి వరకు రెండు పిఆర్సీలు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. వీటి మీద తెలంగాణ అంతా కూడా ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. మన మంచిర్యాల ఇక్కడ డిపోలో కూడా దాదాపు 500 మంది కార్మికులు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా, మహిళలు కూడా ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.